హైదరాబాద్ గోల్కొండ కోటలో మెట్ల బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా మెట్ల బోనాలు నిర్వహిస్తున్నారు భక్తులు. అమ్మవారికి కుంకుమ పసుపుతో దాదాపు 400కు పైగా మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు మహిళలు. నగరం నలుమూలల నుంచి గోల్కొండ కోటకు భారీగా తరలివచ్చారు. మెట్ల బోనాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కోటలో రేపు మనకు బోనాల సందడి నెలకొననుంది. హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొదటి బోనం జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించిన తర్వాతనే మనకు బోనాల పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా షురూ అవుతూ ఉంటుంది. ఇక రేపు బోనాల పండుగ కంటే ముందు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు మెట్ల బోనాలు అంటే మెట్ల పూజలని కూడా ప్రతి ఏటా నిర్వహించుకుంటూ ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా వచ్చి ప్రతి మెట్టుకి కూడా గోల్కొండ కోటలో ఉన్న ప్రతి మెట్టుకి కూడా పూజ చేసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా మహిళలు ఎక్కువగా వచ్చి ఇక్కడ బొట్లు పెడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క మెట్టుకి అంటే గోల్కొండ కోట పైన వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గర వరకు కూడా ఉన్న దాదాపు 400 పైగా ఉన్న మెట్లకి ప్రతి ఒక్క మెట్టుకి కూడా వాళ్ళు వచ్చి పసుపు కుంకుమ రాసుకుంటూ బొట్టు పెట్టి అమ్మవారిని కోరుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, ఏజ్ తో సంబంధం లేకుండా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ మెట్ల పూజలు మెట్ల బోనాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి ఒకసారి మనతో పాటు కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఏజ్తో సంబంధం లేకుండా కూడా వస్తూ ఉన్నారు కదా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వచ్చారా? ఈసారే ఫస్ట్ వచ్చిన మా బిడ్డ దగ్గరకు వచ్చిన ఇక్కడ చూద్దామంటే తొలకొచ్చిండ్రమ్మా. నేను ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ సారి. అంటే తెలుసా, అంటే ఈ రోజు అమావాస్య రోజు మెట్ల పూజలు ఉంటాయని తెలుసా మీకు? ఇప్పుడే ఫస్ట్ టైమా? వీళ్ళకి తెలుసమ్మా, నాకు తెలియదు కానీ వీళ్ళు ఎంబడి వచ్చిన మా బిడ్డ అత్త వాళ్ళు ఇల్లు. ఓకే, చెప్పండి అమ్మా. మీరు? నేను లింగంపల్లి నుంచి వచ్చాను. ప్రతిసారి వస్తాం, బాగా జాతర అవుతుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది. మాకు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి అమ్మ, అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్క మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారా? మేము 5 ఏళ్ళు అవుతున్నాను. 5 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టాలని అందరు పెడుతుంటే మనం కూడా పెట్టాలి, మంచిగా ఉంటుంది అంటే అప్పటి నుంచి మేము కూడా పెడుతున్నాం. మాకు కూడా మంచిగా ఉంది. అమ్మవారిని చూస్తే చూడాలనిపిస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళీ 4 సార్లు రావాలనిపిస్తుంది. ఓకే, ఎట్లుంటదమ్మా అంటే నార్మల్ గా నడవాలంటేనే చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉంటది, ఇన్ని మెట్లు. సో అట్లాంటిది మీరు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. ఆమె బలం ఇస్తుంది కదా మనకు, అమ్మవారి బలంతో మనం నడవాలి. అట్లా ఏం బాధ కూడా కాదు, ఎక్కినాం కదా మనం కష్టపడ్డాం కదా అని కూడా అనిపించదు, మంచిగా ఉంటుంది. సో చూస్తూ ఉన్నాగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. ఎలాంటి ఆయాసం కావచ్చు, ఎలాంటి అలుపు రాదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి కూడా బొట్లు పెట్టుకుంటూ ఉంటే అమ్మవారి శక్తిని ఇస్తుందని చెప్తూ ఉన్నారు.